మీకైతే ఒక నేను తినేవి అంటే నేను మోస్ట్ అండర్ రేటెడ్ ఫుడ్ బ్లాగర్ని, నిజంగా బాగుంటాయి. అంటే నేను ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి తినిపిస్తుంటే నాకు ఇష్టం, నాకు నచ్చినవి వీళ్ళకి కూడా తినిపించాలని చెప్పి. సో చాలామంది చాలా అంటే చాలా మటుకు బాగుందని అన్నారు. సో అందుకే మీకు కూడా మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నా. ఇది మోస్ట్లీ బిహెచ్ఎల్, గచ్చిబౌలి, గౌల్దొడ్డి ఈ ప్లేసెస్లో ఉంటాయి. ఫస్ట్ అయితే బిహెచ్ఎల్ పూరి అండ్ గోలీ సోడా నల్లగొండ ఫ్లైఓవర్ కింద, అండ్ బొబ్బట్లు, ఎంఐజీ, గోదావరి మిఠాయి, సాయి సుమన్ ఫాస్ట్ ఫుడ్, గంగూబాయి జ్యూస్ సెంటర్, మ్యాంగో జ్యూస్ అక్కడ, అండ్ స్పుడాటో. ఇవన్నీ నేను వెళ్ళి తినేటివి, నాకు పర్సనల్గా ఇష్టమైనవి. సో కళ్ళు మంట కొడుకులకు వీడియోలు చేస్తున్నా అని చెప్పి రోడ్లో ఎవడు లేడు కానీ హారన్ కొట్టుకుంటూ పోతాడు. అయితే ఇది బిహెచ్ఎల్ పూరి లొకేషన్ అనమాట. బిహెచ్ఎల్లో సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. క్రౌడ్ అయితే ఎప్పుడు ఉంటుంది నార్మల్గానే. హైప్ ఇస్తున్నానేమో, నిజంగానే బాగుంటుంది. అండ్ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, కానీ నేను మాత్రం పూరి తింటా. మన హర్షగాడు రాజమండ్రి అన్నాడు కానీ ఇప్పుడు కూడా వచ్చి ఎండ తినిపోయాడు. అండ్ బ్రేక్ఫాస్ట్కి బిహెచ్ఎల్లో పూరికి వచ్చేయండి. ఇక్కడ పూరి, ఇడ్లీ, పూరి కర్రీ నిజంగా బాగుంటుంది. ముందరనే ఒక 6-7 గుళ్ళు ఉంటాయి. అందరి గుళ్ళు వెళ్ళేసి వచ్చన్న తినండి, తినేసి అన్న వెళ్ళండి, పుణ్యం ఉంటుంది. ఇంకా ఇగో ఈ లొకేషన్ల మధ్యలో తింటుంటే నిజంగా ఏదో 90sలో ఫీల్ ఉన్నట్టు ఉంటుంది. చూడు ఎట్లుంటాయి. సో పీస్ఫుల్గా మంచిగా తిందాం అనుకుంటే ఇక్కడ వచ్చేయండి. పూరి మర్చిపోకండి. అయితే ఆల్ ఫుడ్ తినేసినాక ఇప్పుడు మనం సోడా తాగడానికి వెళ్తున్నాం. సోడా నల్లగొండ ఫ్లైఓవర్ కింద ఉంటుంది. కలర్ వాట్ ఎవర్ యువర్ కలర్, యూ చూస్ యువర్ కలర్. సో ఆయిల్ ఫుడ్ తిన్నాం కాబట్టి ఇది కొంచెం మనకు బెటర్ ఉంటుంది కాబట్టి తాగుతాం. ఇప్పుడు మనం నూడిల్స్ దగ్గర వెళ్తున్నాం. సాయి సుమన్ టిఫిన్, సాయి సుమన్ నూడిల్స్. ఇక్కడ వెళ్ళి రైట్ కొడితే చెప్పంటుంది ఇక్కడ. ఇదే అన్న, ఇది సాయి సుమన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట. ఇక్కడ డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ చాలా బాగుంటాయి. అంటే ఆ ఓల్డ్ డేస్లో తిన్నట్టు ఉంటాయి, అట్లనే ఉంటాయి. అంటే ఓల్డ్దే పెట్టాడు, కొత్తదే చేసి ఇస్తాడు, కానీ టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ మహేందర్ వాళ్ళు వీళ్ళైతే ఫ్రైడ్ రైస్ తింటారు, ఫ్రైడ్ రైస్. ఓకే, మీరైతే నూడిల్స్ ట్రై చేయండి, ఇక్కడ బాగుంటుంది. నైట్ టైంలో రండి, లేకుంటే ఆఫ్టర్నూన్ టైం రండి ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇంకా వెజ్ మంచూరియా కూడా బాగానే ఉంటుంది. ఇంకేం బాగుంటాయి, అపోలో ఫిష్ అవి కూడా ఉంటాయి. అంత బలిసిన వాళ్ళు మనం కావద్దు కాబట్టి మనం తినం. అండ్ ఇక్కడ ఇగో ఇట్లా చాలా న్యాచురల్గా చెట్లు కనిపిస్తున్నాయి. పక్షుల రావాలు, కిలకిలలు, కలకలలు అన్నిటి మధ్యలో ఉంటుంది ఇది. కుక్కలు ఇక్కడ కూడా ఉంటాయి. మీకు పుణ్యం ఉంటే కొంచెం 2 ముక్కలు దానికి కూడా వేయండి. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. నూడిల్స్ మర్చిపోకండి. అయితే ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం గంగూబాయి జ్యూస్ సెంటర్ దగ్గర వెళ్తున్నాం. సోడా కూడా తాగొచ్చు, కానీ ఇప్పుడు మనం మ్యాంగో తాగుదాం. వీడియో పెట్టినా కదా, అదో రాసి ఉందాడ, అదే గంగూబాయి జ్యూస్ సెంటర్. ఇది గంగూబాయి జ్యూస్ సెంటర్ దగ్గర మ్యాంగో జ్యూస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరికీ నేను దాపిన, అంటే నాకు తెలిసిన వాళ్ళలో అందరూ బాగుందని అన్నారు. ఫస్ట్ ఎట్లా ఉంటుంది సార్, తాగుతారు, బాగుంది అంటారు, ఎంత తెలుసా ఎంత అంటారు, 50 అంటారు, ఇంకా బాగుందండి. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఇది ఇట్లా పైన పీసెస్ కూడా వేస్తాడు. టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కెర వేస్తాడేమో, వేస్తాడు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది కూడా మీరు పక్కా ట్రై చేయాలి. ఇంకో 1 మంత్ ఉంటుందేమో అంతే. ఇవి నేతి బొబ్బట్లు అనమాట. ఇక్కడ మీరు పక్కా తినాల్సింది కోవా బొబ్బట్లు. అది బాగాలేకుంటే నన్ను అడగండి. కోవా బొబ్బట్లు 30 రూపీస్ ఉంటుంది ఒక పీసు. అండ్ నేతి బొబ్బట్లు అంటే మనం ఇంట్లో పూర్ణాలు, భక్ష్యాలు అంటాం కదా, అలాంటివి, పోలేలు అలాంటివి అంటాం. అది 20 రూపీస్ ఉంటుంది. గులాబ్ జామ్ది కూడా ఉంటుంది, కానీ నాకైతే కోవా బొబ్బట్లు బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ 5-5:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ట్రై చేయండి. బాగాలేకుంటే అప్పుడు మాట్లాడుకుందాం మనం. అడ్రస్ అయితే ఎంఐజీ గోదావరి మిఠాయి షాప్ పేరు, బిచ్చారెడ్డి స్వీట్స్ పక్కన ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్లేస్ దగ్గర వెళ్ళిపోదాం పదా. అండ్ ఇది స్పుడాటో. ఈ స్పుడాటో చాలా అంటే కొంచెం రిచ్ ఉంటుంది. అదే దాన్ని ఏమంటారు, అంబియన్సా, అది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్పుడాటోలో అయితే ఫస్ట్ ఇక్కడ తిన్నది పాస్తా నిజంగా బాగుంటుంది. నేను ఇక్కడనే ట్రై చేసిన, ఇక్కడనే నచ్చింది. తర్వాత క్రిస్పీ చికెన్ చాప్స్, ఫిష్ ఫిట్టర్స్, ఇంకేమున్నాయి, హోమ్ మేడ్ గ్రిల్ చికెన్,
మండి అయితే సాఫ్ట్ ఉంటుంది రైస్. నేను మసాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ సాఫ్ట్ రైస్ నాకు నచ్చుతుంది. తర్వాత అది మీ ఇష్టం. ఇంకేం బాగుంటాయి, ఇంకేవో స్టార్టర్స్ అయితే మస్తు ఉంటాయి. కునాఫా అది ఇక్కడ వచ్చి తిన్న తర్వాతనే ఆ టేస్ట్ నచ్చిన తర్వాతనే తన ఫ్రెండ్ అయ్యిండు. ఫ్రెండ్ ఇప్పుడు ఇది మాదే హోటల్, అదే రెస్టారెంట్, నిజంగా బాగుంటుంది. స్టార్టర్స్ అయితే మీరు మస్ట్ పక్కా ట్రై చేయాల్సింది. మళ్ళీ మనం మార్నింగ్ ఇక్కడ పూరి తింటాం కదా బిహెచ్ఎల్లో. పూరి తిన్నాక పూరి అంత హెల్తీ కాదు, ఆయిలీ ఫుడ్ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు కాబట్టి, సో మనం ఫ్లైఓవర్ కింద వెళ్ళి గోలీ సోడా తాగుతాం. గోలీ సోడా తాగితే ఏమవుతుంది, ఆయిల్ని కట్ చేస్తుంది. లెమన్ కదా గోలీ సోడా, లెమన్ తాగాలి మనం, ఆయిల్ని కట్ చేస్తుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో హెల్త్ గురించి నేను చాలా కేర్ తీసుకుంటా. దాని తర్వాత నూడిల్స్ తిందాం ఒకసారి. ఇది సరే నూడిల్స్ తిన్నాక కూడా మళ్ళీ మనం గోలీ సోడా తాగొచ్చు, ఆయిల్ని కట్ చేస్తుంది. సో అట్లా అనమాట. సో ఇవి నేను తిరిగే ప్లేసెస్ అనమాట. మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ఇక్కడ ఎవరన్నా వస్తే ట్రై చేయండి, లేదు నాకు మెసేజ్ చేసినా నేను కూడా మీతో వచ్చి మీకు తినిపిస్తాను. ట్రీట్ ఇవ్వడం నాకు ఇష్టం. ఇవి తక్కువ పైసలు అని చెప్పి ఇస్తాను. అవే బలిసినవి అయితే నేను ఇయ్య. సో ఇది పూరి, బొబ్బట్లు, నూడిల్స్, గోలీ సోడా, మ్యాంగో జ్యూస్, స్పుడాటో స్టార్టర్స్, ఇవన్నీ. వీటన్నిటిలో కాస్ట్లీ ఏంటంటే స్పుడాటోనే అండ్ బెస్ట్ ఉంటుంది. మాకు అక్కడ పోయినాకనే తన ఫ్రెండ్ అయ్యండి అనుకో. బాగాలేకుంటే ఫ్రెండ్ కాకుండా బాగుందనే ఫ్రెండ్ అయ్యండి. ఓకే.